రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కూర్చుని మాట్లాడుకోవాలన్న చంద్రబాబు నల్లమల సాగర్కు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే అభివృద్ధి సులభంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా మిగిలినటన్నీ కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం కడప వరకు తీసుకెళ్తాం. రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరోజు పోలవరం పోయిరండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ మీకు చూసే అవకాశం ఉండదు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు, రాబోయే రోజుల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా లేవు. అలాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయింది. డయాఫామ్ వాల్ అంటే ఏమి తెలియకుండా ఈ హౌస్లో మేము చూసాం. ఎన్ని మాట్లాడారంటే దేశం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను ఆ రోజుల్లో. అలాంటి ప్రాజెక్ట్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి ఈరోజు ఇక్కడ నీళ్లు, సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలుంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు.